Okay, good morning, my dear student. Next 91 question నుంచి స్టార్ట్ చేద్దాం. Which of the following salts causes the maximum hardness to the water sample when they are in equal amounts? ఫస్ట్ క్వశ్చన్ చదవాలి. అంటే ఇవన్నీ కూడా ఈక్వల్ పీపీఎం లేదా ఈక్వల్ మిల్లీగ్రామ్ పర్ లీటర్లో ఉన్నప్పుడు ఏది మ్యాక్సిమం హార్డ్నెస్ ఇస్తుంది అనేది మనం హార్డ్నెస్ దేంట్లో చెప్తాము? కాల్షియం కార్బోనేట్ ఈక్వలెన్స్లో చెప్తాము. దాని ఫార్ములా వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సాల్ట్ ఇంటూ 100 అనమాట. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సాల్ట్ ఇంటూ 100 వేస్తాం అనమాట. ఇప్పుడు ఈ వెయిట్ అంటే ఈ వెయిట్ ఆఫ్ ది సాల్ట్ ఏదైనా వెయిట్ ఆఫ్ ది సాల్ట్ తీసుకున్నామో దాని అంటే ఇది 10 పీపీఎం, ఇది 10 పీపీఎం, 10 మిల్లీగ్రామ్స్, అన్ని 10 మిల్లీగ్రామ్స్ ఉందనుకోండి. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ మాలిక్యులర్ వెయిట్ ఉంది. ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ దేనికైతే తక్కువ ఉంటుందో ఇక్కడ ఎక్కువ వాల్యూ వస్తుంది. ఎక్కువ వాల్యూ ఉందంటే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు హార్డ్నెస్ ఎక్కువ వస్తుంది. సో వీటిలో పోలిసినప్పుడు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ దేనికి తక్కువ ఉంది? మెగ్నీషియం సల్ఫేట్ 120, మెగ్నీషియం క్లోరైడ్ 95, కాల్షియం క్లోరైడ్ 11, నెక్స్ట్ కాల్షియం బైకార్బోనేట్ 162. అన్నిటికంటే తక్కువ ఉండేది ఏంటి? మెగ్నీషియం క్లోరైడ్. కాబట్టి మెగ్నీషియం తక్కువ ఉంది కాబట్టి తక్కువతో వాల్యూతో డివైడెడ్ బై చేస్తే ఇది ఎక్కువ వాల్యూ వస్తుంది. కాల్షియం కార్బోనేట్ ఈక్వలెన్స్ మనం మల్టిప్లై చేసినప్పుడు ఎక్కువ వాల్యూ వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం హార్డ్నెస్ తక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉన్నది అంటే ఆ ఈక్వల్ క్వాంటిటీస్లో ఉన్నప్పుడు అప్పుడు తక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉన్న మెగ్నీషియం క్లోరైడ్తో ఎక్కువ హార్డ్నెస్ అనేది వస్తుంది అనమాట. ఆన్సర్ MgCl2. సో నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ కెనాట్ బి రిమూవ్డ్ బై. సో మనకు టెంపరీ హార్డ్నెస్ వచ్చేసి వాటర్ని బాయిల్ చేయడం వల్ల రిమూవ్ చేయొచ్చు. పర్మనెంట్ హార్డ్నెస్ని వచ్చేసి మనం అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్, పర్మిట్యూట్ ప్రాసెస్, నెక్స్ట్ ఇవన్నీ యూజ్ చేస్తాం, వాషింగ్ సోడా. సో బాయిలింగ్ ఆఫ్ వాటర్ వల్ల ఓన్లీ టెంపరీ హార్డ్నెస్ని మాత్రమే రిమూవ్ చేయగలము. సో పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవ్ను చేయలేము. కాబట్టి ఆన్సర్ ఈజ్ ద బాయిలింగ్ ఆఫ్ ది వాటర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ ద స్ట్రెస్ సెల్స్? స్ట్రెస్ సెల్స్ ఎలా ఫామ్ అవుతాయి? ఒకటే మెటల్లో స్ట్రెస్డ్ పార్టు, నాన్ స్ట్రెస్డ్ పార్ట్ ఉంటుంది. ఒకటే మెటల్ స్ట్రెస్డ్, మనం ఒక నెయిల్ తీసుకున్నాం అనుకో, స్ట్రెస్ పార్ట్ ఉంటుంది, దిస్ ఇస్ ద టిప్, ఇది హెడ్ అనమాట. స్ట్రెస్డ్ పార్ట్ నాన్ స్ట్రెస్డ్ పార్ట్ మధ్య ఫామ్ అవుతుంది. స్ట్రెస్డ్ వచ్చేసి యానోడ్గా వర్క్ చేస్తుంది, నాన్ స్ట్రెస్డ్ వచ్చేసి క్యాథోడ్గా వర్క్ చేస్తుంది. బెండ్ పైప్ అయినా తీసుకోవచ్చు అనమాట. సో ఇది స్ట్రెస్డ్ ఏరియా, ఇది యానోడ్గా వర్క్ చేస్తుంది, మిగతాది క్యాథోడ్గా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇంకొకటి స్ట్రెస్డ్ పార్ట్ దే ఆర్ ఫార్మ్డ్ బిట్వీన్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది సేమ్ మెటల్. ఒకటే మెటల్ డిఫరెంట్ పార్ట్స్, హెడ్ అండ్ టైలు లేదంటే ఇట్లా కార్నర్స్లో. స్ట్రెస్డ్ పార్ట్ ఆఫ్ ది మెటల్ యాక్ట్స్ యాజ్ ద క్యాథోడ్. తప్పు కదా, స్ట్రెస్డ్ పార్ట్ వచ్చేసి యానోడ్గా వర్క్ చేస్తుంది. స్ట్రెస్డ్ పార్ట్ ఆఫ్ ది మెటల్ యాక్ట్స్ యాజ్ ద యానోడ్, ఇది కరెక్ట్. యానోడిక్ పార్టే కరోజన్ జరుగుతుంది, ఇది కరెక్ట్. రాంగ్ ఇన్ ది స్ట్రెస్డ్ పార్ట్ ఆఫ్ ది మెటల్ యాక్ట్స్ యాజ్ ద క్యాథోడ్గా వర్క్ చేయదు, యానోడ్గా వర్క్ చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఇది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ ఈజ్ డ్యూ టు అంటే వెండి ఎందుకు నల్లగవుతుందంటే బై ద రియాక్షన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సిల్వర్ సల్ఫైడ్ అనమాట. సల్ఫర్తో రియాక్ట్ కావడం వల్ల. సో దీనికి 10th క్లాస్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ పాలిమర్? దీంట్లో న్యాచురల్ పాలిమర్ కానిది ఏంటి? ఫస్ట్ వూల్ అనుకోండి, అనిమల్స్ స్కిన్ నుంచి తీస్తారనమాట. సో దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, అమినో యాసిడ్తో ఫామ్ అవుతాయి, ఇది న్యాచురల్ పాలిమర్. సెల్యులోజ్, దీంట్లో గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉంటాయి, ప్లాంట్స్ నుంచి తీస్తారనమాట, కార్బన్ ఫైబర్స్ అలాంటివి. నెక్స్ట్ స్టార్చ్, దిస్ ఈజ్ ఆల్సో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దీంట్లో కూడా గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది రేయాన్ వచ్చేసి ఇది సెమీ సింథసైజ్డ్ అనమాట. సెల్యులోజ్కు కొంచెం కెమికల్ ప్రాసెస్ యాడ్ చేసి రేయాన్ ప్రిపేర్ చేస్తారు. కాబట్టి ఇది న్యాచురల్ పాలిమర్ కాదనమాట. సో మిగతావన్నీ న్యాచురల్ పాలిమర్సే. సో దీంట్లో న్యాచురల్ పాలిమర్ కానిది ఏంటంటే రేయాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి నియోప్రీన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. నియోప్రీన్ వచ్చేసి సో క్లోరోప్రీన్ అనే మోనోమర్ వల్ల. క్లోరోప్రీన్ అంటే 2-chloro-1,3-బ్యూటైడ్, సెకండ్ పొజిషన్లో క్లోరిన్ ఉంటుంది, దీన్ని క్లోరోప్రీన్ అంటారు. ఇలాంటి క్లోరోప్రీన్స్ అడిషనల్ పాలిమరైజేషన్ ద్వారా నియోప్రీన్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇది రబ్బర్ ఎలాస్టోమరస్ అంటే సింథసైజ్డ్ రబ్బర్ను ఎలాస్టోమర్స్ అంటారు, ఎందుకంటే ఎలాస్టిసిటీ చూపిస్తుంది కాబట్టి. థర్మోప్లాస్టిక్ పాలిమర్, థెర్మోసిటిక్స్ పాలిమర్స్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్స్ అనమాట. సో కోపాలిమర్ అంటే 2 డిఫరెంట్ మోనోమర్స్ ఉండాలి, దాన్ని కోపాలిమర్ అంటారు. ఇది మనకు ఒకటే మోనోమర్ అనమాట. 2-chloro-1,3-butadiene దాన్ని క్లోరోప్రీన్ అంటారు. క్లోరోప్రీన్ అంటారు. అడిషనల్ పాలిమరైజేషన్ జరిగితే వచ్చేది నియోప్రీన్ అనమాట.
సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఎలిమెంట్ దట్ ఈజ్ యాడెడ్ టు ద రా రబ్బర్ ఈజ్. ఏ రా రబ్బర్కు ఏ ఎలిమెంట్ని యాడ్ చేయడం వల్ల వల్కనైజేషన్ జరుగుతుంది? మీకు చెప్పాను చాలాసార్లు వచ్చింది. వల్కనైజేషన్ అంటే ఏంటంటే న్యాచురల్ రబ్బరు డ్యూరబిలిటీ, టెన్సైల్ స్ట్రెంత్ ఇవన్నీ తక్కువ ఉంటుంది. కరోజన్, టెంపరేచర్ రెసిస్టెన్స్ ఇవి చాలా తక్కువ ఉంటుంది. టెంపరేచర్ రెసిస్టెన్స్ వీటన్నిటిని రిమూవ్ చేయడం కోసం సల్ఫర్ని యాడ్ చేసి దాని టెన్సైల్ స్ట్రెంత్, డ్యూరబిలిటీ ఇంక్రీజ్ చేసిందనమాట. ఇది ఇంపార్టెంట్, ప్రతిసారి అడుగుతూ ఉంటారు. సల్ఫర్ని యాడ్ చేస్తుంటాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద మేజర్ కాంపోనెంట్ ఆఫ్ వాటర్ గ్యాస్. ఆల్రెడీ వచ్చింది. CO+H2 ఉంటే వాటర్ గ్యాస్ అంటారు. CO+N2 ఉంటే ప్రొడ్యూసర్ గ్యాస్ అని చెప్తాం. ఇది ప్రొడ్యూసర్ గ్యాస్. సో వాటర్ గ్యాస్ని బ్లూ గ్యాస్ అంటారు. ఇది వాటర్ గ్యాస్, దీన్నే బ్లూ గ్యాస్ అని కూడా అంటారు అనమాట. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది ఏంది? ఇక్కడ ఓజోన్, ఇవన్నీ కూడా ఓజోను, మీథేను, నైట్రోజను, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్, మెయిన్గా కార్బన్ డైఆక్సైడ్, మీథేను, నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, N2O, దీస్ ఆర్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. కానీ నైట్రోజన్ మన ఎయిర్లో ఎక్కువ పర్సెంటేజ్, దాదాపు 78% మనకు ఏముంటుంది, నైట్రోజనే ఉంటుంది. దీనివల్ల మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది అరైజ్ కాదు. కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది ఏంటంటే నైట్రోజన్. ఇవన్నీ మూడు కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద యాసిడ్ దట్ ఈస్ బిలీవ్డ్ టు బీ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది డ్యామేజ్ ఆఫ్ తాజ్మహల్. తాజ్మహల్లో మార్బల్తో కన్స్ట్రక్ట్ చేశారు. సో మార్బల్తో రియాక్ట్ అయ్యేది ఏంటి అంటే యాసిడ్ రైన్ వల్ల అది డ్యామేజ్ అవుతుంది. యాసిడ్ రైన్ ఎందుకు వస్తుందంటే అక్కడ ఇండస్ట్రీస్ ఏరియాస్ రిలీజ్ చేసే పొల్యూటెంట్స్ వచ్చేసి వాటర్తో రియాక్ట్ కావడం వల్ల మనకు సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్స్ ఇవన్నీ వాటర్తో రియాక్ట్ కావడం వల్ల సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరస్ యాసిడ్ ఫామ్ అవుతుంది. మెయిన్గా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇది రైన్తో మిక్స్ అయినప్పుడు యాసిడ్ రైన్గా ఫామ్ అవుతుంది. సో దీనివల్ల తాజ్మహల్తో కన్స్ట్రక్ట్ చేసిన మార్బల్ స్టోన్ వచ్చేసి డ్యామేజ్ అవుతుందని ఎక్కువ మంది నమ్ముతారు అనమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే.